మరోపక్క కేజ్రీవాల్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టును కోరారు కేజ్రీవాల్ తరపు లాయర్. ఈ పిటిషన్ను జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరపనుంది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిరసన చేస్తున్న ఆప్ శ్రేణుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడంతో ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు చేస్తున్న ఆందోళనకారులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. देखिएगा यहाँ पर पार्टी के कार्यकर्ता है। కేజ్రీవాల్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టును కోరారు కేజ్రీవాల్ తరపు లాయర్. ఈ పిటిషన్ను జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరపనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు కేసులో సంబంధించి విచారణ జరుపుతుంది. అయితే సాధారణంగా ఇప్పటి వరకు చూస్తున్నటువంటి అనుభవం రీత్యా చూసినట్లయితే సుప్రీంకోర్టు సాధారణంగా జోక్యం చేసుకోదు. అయితే సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. సాధారణంగా ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే కవిత వేసినటువంటి పిటిషన్ కూడా విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఆ మేరకు ట్రయల్ కోర్టుకే, అంటే రౌజ్ ఎవెన్యూ కోర్టు, ఈడీ ప్రత్యేక న్యాయస్థానానికే వెళ్లాలని చెప్పి కోరటం జరిగింది. ఆ రకంగా అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ కూడా చూసినట్లయితే బహుశా సుప్రీంకోర్టు కూడా అదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బహుశా దీన్ని స్వీకరించేందుకు ఏమాత్రం కూడా అంగీకరించకపోవచ్చు. అయితే చూడాలి ఏం జరుగుతుందో. అయితే ప్రస్తుతానికి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టి అరవింద్ కేజ్రీవాల్ను ఆ మేరకు కస్టడీకి కోరే అవకాశం ఉంది. దాదాపు 10 రోజుల పాటు కస్టడీకి అడిగేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు వచ్చే వారం ఆశాంతం కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈ ఈడీ ప్రధాన కార్యాలయం సెల్లోనే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా విచారణ కూడా జరిపే అవకాశం ఉంది. ప్రధానంగా ఇలాంటి కేసుల్లో కొంతమేరకు సైకలాజికల్ లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కొంతమేరకు నిందితుల నుంచి సమాచారాన్ని గట్టిగా రాబట్టేందుకు గాను కొంతమేరకు సైకలాజికల్గా ఒక ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా నింపాదిగా నిదానంగా వీళ్ళకి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. ముందుగా అరవింద్ కేజ్రీవాల్ని వ్యక్తిగతంగా విచారణ చేస్తారు. అనేక అంశాలు, అదేవిధంగా అనేక అంశాలకు సంబంధించి క్రాస్ క్వశ్చన్ చేసిన తర్వాత ఇటు వీడియో రూపంలో అదేవిధంగా లిఖితపూర్వకం కూడా సమాధానం రాబట్టేందుకు ప్రయత్నం చేసిన క్రమంలో భాగంగా రెండోసారి కూడా మరొకసారి కూడా ఇంకా కాన్ఫ్రంటేషన్ పద్ధతిలో, అంటే ఎదురెదురుగా నిందితులను, దీని కేసులో సంబంధించినటువంటి సాక్షులను వీళ్ళందరినీ కూడా ఎదురెదురుగా కూర్చోపెట్టి సమాధానం రాబట్టాల్సి ఉంటుంది. కాబట్టి మరొకసారి కస్టడీని కూడా కోరే అవకాశం ఉంది. ఈ రకంగా కొంతమేరకు దీన్ని జాప్యం చేసి ఇది సుదీర్ఘంగా ఈ విచారణ కొనసాగేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఈ కేసు ఇంతటితోనే పరిమితం కాలేదు. గోవా చెందినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ఈ కేసు లిక్కర్ స్కామ్లో ముడుపులు సంబంధించినటువంటి అంశాలు కూడా జత అయి ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా సుదీర్ఘంగా చర్చించేందుకు గాను ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియగా కొనసాగేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వేచి చూడాల్సి ఉంది. ఇటు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, అదేవిధంగా రౌజ్ ఎవెన్యూ కోర్టు ఒకసారి సుప్రీంకోర్టు కనుక ట్రయల్ కోర్టుకు వెళ్ళాలని చూసినట్లయితే ఖచ్చితంగా ఒకసారి ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీని కోరితే అనేక అంశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం కుట్రదారుడు, ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన కనుసన్నల్లోనే మొత్తం ఈ కుట్రంతా కూడా జరిగింది. అదేవిధంగా ఈ నూతన మద్యం విధానం కారణంగా మద్యం వ్యాపారులకు లాభం చేకూర్చే విధానాన్ని మార్చుకోవడం జరిగింది. ఇందుకు గాను మద్యం వ్యాపారులు అరవింద్ కేజ్రీవాల్, అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి
100 కోట్ల రూపాయల మేరకు ముడుపులు ముట్టాయి, ఇచ్చారు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి సాక్షులు, అదేవిధంగా కొంతమంది నిందితులు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలను, లిఖితపూర్వకంగా వారు చేసినటువంటి వాంగ్మూలాలను వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈడీ ప్రధాన కుట్రదారుడిగా ఈడీ నిర్ధారించింది. ఆ మేరకు ఇదే అంశాన్ని రౌజవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయస్థానంలో ప్రస్తావించి ఆ మేరకు రిమాండ్ అంటే కస్టడీని కోరేందుకు అవకాశం ఉంది. చూడాలి. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాతనే దాదాపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత రౌజవెన్యూ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.